जंगली साले बोल हेलो एंड वेलकम बैक टू फसक रोस्ट ఈ వీడియోలో మనం ఓన్లీ ఆ ఫిక్షనల్ క్యారెక్టర్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం, యాక్టర్స్ గురించి కాదు. సో దయచేసి ఆఫెండ్ అవ్వకుండా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మన నాగార్జున కూడా అఖిల్ని పెట్టి దింపిన మార్వెలస్ స్పై మూవీ ఏజెంట్ ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా పర్లేదు, ఒక్క హిట్ అయినా కొడతా అని మహమ్మద్ గజ్ని ఇలా చేస్తూనే ఉన్నాడు దండయాత్ర. దాని రిజల్టే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్. మన మలయాళం మెగాస్టార్ మమ్మూటిని పెట్టి తీసిన 10 times తక్కువ కలెక్షన్ వసూలు చేసి ప్రొడ్యూసర్ కొంపమున్ చేసిన గ్రేట్ మూవీ ఇది. సో స్టోరీ ఏంటంటే, మన ఇండియాలో ఒక డేంజరస్ సిండికేట్ గ్రూప్ ఒకటి ఫామ్ అయిందంట. వాళ్ళేమో కరప్షన్ లో వచ్చిన డబ్బంతా ఇలా షిప్స్ లో కంటైనర్స్ లో అటు ఇటు తిప్పుతూ ఇండియాని మొత్తం కంట్రోల్ చేస్తున్నారంట. అండ్ ఇదే మన కంట్రీ ఇప్పుడు ఫేస్ చేసే పెద్ద ప్రాబ్లం. సో ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన రా ఏజెన్సీ చీఫే మన మమ్మూటి. ఈ సినిమాలో మన మమ్మూటిది మొత్తం వేరే లెవెల్ స్వాగ్ ఉంటది. రన్ అవుతున్న కార్ని షూట్ చేసి అది మంటల్లో కాలుతుండగా లోపలికి కూర్చొని బాడీ హీట్ అయ్యాక కరెక్ట్ గా అది బ్లాస్ట్ అయ్యే ముందు బయటకు వచ్చేస్తాడు. ఇది ఎక్కడి ఫెటిష్ రా బాబు. వీళ్ళంతా హైటెక్ అని చూపించడానికి జాతరలో ఉన్న రేబాన్ గ్లాసెస్ లో ఏదో చిప్ పెట్టి ఇలా వీడియో కాల్ చేస్తుంటారు. మళ్ళీ AK-47 తో ఆల్రెడీ వెయిట్ చేస్తున్న ఒక 2 dozen టెర్రరిస్ట్లని వాళ్ళ కళ్ళ మధ్యలో నుండి దూగే చిన్న పిస్తల్ తో వేసేస్తాడు. ఇందుకే ఈ మూవీలో టెర్రరిస్ట్లకే టెర్రర్ పుట్టించే మన మమ్మూటి ఈస్ కాల్డ్ ద డెవిల్. ఈ సినిమాలో ఉన్న టెర్రరిస్ట్ల గురించి చెప్పాలంటే ఎంత బుర్ర తక్కువ టెర్రరిస్ట్ అని నా జీవితంలో చూడలేదు. వీళ్ళని మన హీరో వేసేయడానికి వచ్చాడని తెలిసి వీళ్ళంతా ఉన్న బుల్లెట్స్ అన్ని గాల్లో గాల్చేసి అయిపోగొట్టి చంపేవాడి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ గ్యాప్ లోనే వేరే వాళ్ళ కాళ్ళ మధ్యలో దూరి షూట్ చేసేది. ఇంకా మన డెవిల్ మెయిన్ హాబీ ఏంటంటే, రోడ్ మీద కనపడ్డ బుల్లికోవల్ని తీసుకొచ్చి రేపటి నుండి నువ్వు ఒక ఏజెంట్, ఇది ఆట కాదు వేట. దేర్ ఇస్ నో ఐ ఇన్ విక్టరీ, దేర్ ఇస్ ఓన్లీ వి అని మోటివేట్ చేసి వాళ్ళని ట్రైన్ చేసి ఎవ్వరూ డిఫీట్ చేయలేని వారియర్స్ గా మార్చడం. సో ఇలా రోడ్డు మీద దొరికిన ఒక పిల్లోని ఏజెంట్ గా ట్రాన్స్ఫార్మ్ చేసి ఈ సిండికేట్ కేసు ఇన్వెస్టిగేట్ చేయమని పంపితే వాడు ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేసి మన డెవిల్ ని ఇంప్రెస్ చేస్తాడు అనుకుంటే ఇన్వెస్టిగేషన్ ఆపేసి పోయి వాడే కేసుగా మారిపోతాడు. ఐ మీన్ ఆ సిండికేట్ కి హెడ్ అయి కూర్చుంటాడు. ఇంకా ఇన్ని రోజులు పెంచి పెద్దగా చేసిన మన మమ్మూటిని వేసేస్తా అని తిరుగుతుంటాడు. ఇంత దరిద్రమైన సిచువేషన్ లో ఉన్న రా చీఫ్ ని ఎవరైనా చూసారా? సో మన మమ్మూటి ద డెవిల్ కాబట్టి మన విలన్ ద గాడ్ అంట. మరి మన హీరో ఎవరు? ఏంజలా. మనోడు కొంచెం డేంజరస్ గా కనిపించాలని ఇలా ఐబ్రోస్ కి స్టిక్కర్ అంటించుకొని పిల్లల్ని భయపెట్టే బూచోడ్లా తిరుగుతుంటాడు. అండ్ హీ కాల్స్ అవర్ డెవిల్ బిగ్ డాడీ. ఏ మీరు అనుకున్నదేం కాదు, పెంచినందుకు పెద్ద నాన్న అని ఇంగ్లీష్ లో పిలుస్తున్నాడు అంతే. మనోడు ఎంత పవర్ఫుల్ అంటే, ఒక రోజు ఏదో ఒక ఆఫ్రికన్ కంట్రీ ప్రెసిడెంట్ మన గాడ్ కి అగేన్స్ట్ గా ఉన్నాడని మీటింగ్ కి పిలిచి అప్పుడే అక్కడ ఉన్న ఒక కత్తితో వాడిని ఫర్ఫాక్ట్. తర్వాత వాడి వాయిస్ నాకు నచ్చలేదు, నీ వాయిస్ నాకు నచ్చింది, సో ఇంకా నువ్వే కొత్త ప్రెసిడెంట్. ఇప్పుడు మన హీరో అయ్యగారు ఏకే రామకృష్ణ గురించి చూద్దాం. ఇలాగే కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంటాడు. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. చిన్నప్పటి నుండి ఒక ఏజెంట్ అవ్వాలనే కోరికతో ఇలా కింగ్స్మెన్ లో ఏజెంట్ ల రాకెట్ లాంచర్ ని అంబ్రెల్లాతో డాట్ చేసి అంబ్రెల్లా విసిరేస్తేనే ఇలా టెర్రరిస్టులు ఎగిరిపోయినట్టు పగటి కలలు కంటూ ఇలా చెంపురు జెట్ వేసుకొని కోతిలా తిరుగుతుంటాడు. మనోడికి హ్యాకింగ్ వస్తుందని చూపించడానికి బస్ స్టాండ్స్ అండ్ రైల్వే స్టేషన్స్ నుండి కొట్టుకొచ్చిన టీవీస్ కి ఇలా LED లైట్స్ తగిలించి పెద్ద సెటప్ మెయింటైన్ చేస్తుంటాడు. ఇన్ని స్క్రీన్లు. మనోడి స్పెషాలిటీ ఏంటంటే, ఇలా కెమెరా పట్టుకొని పెద్ద స్పైలా ఫీల్ అవుతూ గ్యాంగ్స్టర్స్ ఫోటోస్ తీయడం. ఇంకా సూపర్ మార్కెట్ లో వెజిటేబుల్స్ స్కాన్ చేస్తే మనోడికి అవి గన్స్ అండ్ బాంబ్స్ లా కనిపిస్తాయంట. నువ్వేమన్నా గ్రహాంతర వాసివా? ఇంకా ఎప్పుడు చూడు మన రా చీఫ్ ని ఇలా అడుక్కోవడం. జీ ప్లీజ్ ఏజెంట్ జీ. బై ఇతను మన మెగాస్టార్ డెవిల్ కి పెద్ద ఫ్యాన్ అంట. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే, ఇతని రూమ్ చూపిస్తే ఏదో అమ్మాయిల ఫోటోస్ ఉంటాయి అనుకుంటే ఇలా రూమ్ అంతా మన డెవిల్ ఫోటోస్ తో నింపేసి ఉంటాడు. మొత్తం సినిమా పోస్టర్లు కదరా ఇవంతా. ఇవన్నీ సరిపోనట్టు మన గోస్ట్ ఫేస్ ని ఒక గ్లాస్ లోపల కారు చేసి పెట్టుకుంటాడు. ఇదే క్రీపీగా ఉందంటే ఇంకా ఆ ఫోటోతో ఇలా ప్రేమగా మాట్లాడుతుంటాడు. నీ చేతిలో నా దిండుని నేనయ్యి నిన్ను గట్టిగా వాటేసుకోవాలనిపిస్తుంది. సో గైస్, మన రామకృష్ణ అర్జెంట్ గా ఏజెంట్ అవ్వాలని ఉన్న రా ఇంటర్వ్యూస్ అన్ని అటెండ్ అవుతాడు. దుర్గత్ అంటే ఏంటి? దుర్గకు పట్టిన గతి. బీట్రూట్ అంటే బీటేసే రూట్. మేనత్ అంటే మేలో పుట్టిన నత్త. ఇలా ఎన్నిసార్లు ట్రై చేసినా రిజెక్ట్ అవుతూ ఉంటాడు. ఇంకా ఇలా కాదురా, ఎలాగైనా రాలో జాయిన్ అవ్వాలని వెళ్ళి వాళ్ళ మెయిన్ సిస్టమే హ్యాక్ చేసేస్తాడంట. ఒరేయ్, అది రా ఏజెన్సీ అనుకున్నారా, రబ్బర్ బ్యాండ్ ఏజెన్సీ అనుకున్నారా? ఇంకా మన రా చీఫ్ ఫోనే హ్యాక్ చేసి ఒక అడ్రస్ ఇచ్చి వచ్చి నాకు రాలో జాబ్ ఇవ్వండి అని ఒక మెసేజ్ కూడా పెడతాడు. సో ఈ మెసేజ్ రాగానే మన డెవిల్ అండ్ టీమ్ మనోడి ఇంటర్నెట్ కెఫేని లాక్ చేసేస్తారు. ఇంకా అక్కడ వాడి గోడ మీద ఉన్న అతని ఫోటోస్ అండ్ ఆ గ్లాస్ కార్వింగ్ చూసిన మన డెవిల్ కొంచెం సిగ్గుపడి, మనిషినయ్యా ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, మొత్తం షేక్ ఆడిస్తా అంటాడు. ఇంకా మన చీఫ్ లోపల ఖుష్ అయిపోయి, సారీ అమ్మా వేకెన్సీ లేదని చెప్పి ఇండియన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ సిస్టమ్ ని హ్యాక్ చేసిన మన రామకృష్ణని సింపుల్ గా వదిలేస్తాడు. వావ్, సచ్ జనరస్ గాయ్. అసలు ఏం కొట్టి రాసారు రా బాబు ఈ బ్రిలియంట్ స్టోరీని. అది మన ఇండియన్ ఇంటెలిజెన్స్ వింగ్ మెయిన్ సిస్టమ్ అనుకున్నారా, లేక మన అన్వేషణ ఫ్యాన్ పేజ్ అనుకున్నారా? కొంచెమైనా వాల్యూ ఇవ్వండి రా ప్లీజ్. ఇప్పుడు మన హీరోయిన్ గురించి చూద్దాం. అప్పుడే పరిచయమైన అమ్మాయితో మన హీరో, మన ఇద్దరం పిల్లలు కదమ్మా, కదే నా పిల్లలకి నువ్వు తల్లైతవా అని మస్తు ప్రపోజ్ చేసినోలే. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇది ప్రపోజలా? వావ్, ఇలా ప్రపోజ్ చేస్తే సిగ్గు కూడా పడతారా? సిగ్గుపడుతున్నావు కథం సాంగ్.
బాసు బాసు బత్తాయి జ్యూసు తాగుతావా ఇంకో గ్లాసు 5 రూపాయలే. ఈమె కోరిక ఏంటంటే ఎలాగోలా నాసాలో జాయిన్ అవ్వాలని. సో వాళ్ళ ట్రైనింగ్ సెంటర్ లో ఈమెను ఒకడు వచ్చి ఏడిపిస్తాడు. వావ్ నైస్. అది తెలిసి కోపం వచ్చిన రామకృష్ణ తనని తీసుకుని డిస్టర్బ్ చేసిన వాడి ఇంటికి వెళ్ళి జనరల్ గా ఎవడన్నా కొట్టి భయపడతాడు. బట్ మనోడు వైల్డ్ కదా, సో రివర్స్ లో అక్కడ ఉన్న వాళ్ళందరితో దెబ్బలు తింటాడు. ఇలా కెచప్ బాత్ చేస్తాడు. పాపం అక్కడ ఉన్నాడు ఎవర్రా ఈ మౌగ్లీగాడు ఖర్చేలా ఉన్నాడు అని దడుచుకుంటాడు. ఇంకా ఏడిపించిన ఫాదర్ తో ఇంకెప్పుడు మన హీరోయిన్ ని డిస్టర్బ్ చేయకూడదు, చేస్తే మళ్ళీ వచ్చి ఇలానే దెబ్బలు తింటా అని వార్నింగ్ ఇస్తాడు. ఇది చూసి ఫ్లాట్ అయిన మన హీరోయిన్ నాసా ఎందుకు దండగా, నాకు నా రామకృష్ణ ఉండగా అని నాసా అపాయింట్మెంట్ ఆర్డర్ ని చింపేసి మన హీరోతో డాన్స్ చేయడానికి ఫారెన్ వెళ్తుంది. మాకు కూడా అది అర్థం కావట్లేదు. అలా రామకృష్ణకి కొత్త పిల్ల సెట్ అయిందన్న విషయం తెలిసిన మన డెవిల్ ఎన్ని రోజులు గ్లాస్ లో నా బొమ్మ చూసి మాట్లాడేవాడు ఇప్పుడు అమ్మాయి దొరకగానే వదిలేసి డాన్స్ చేయడానికి వెళ్తాడా అని చాలా పొసెసివ్ ఫీల్ అయ్యి మన హీరోని పిలిపించి నిన్న రాలో జాయిన్ చేసుకోవాలంటే ప్రాణం కన్నా ఎక్కువ నీ ప్రేమని వదిలేయాలి. You decide whether you are in or out. ఇంకా తనను ఏడిపించిన వాడికి సపోర్ట్ చేసి హీరోయిన్ తో బ్రేకప్ చేసుకోవాలి అంటాడు. వాడు వచ్చి ఒక ల్యాంబోర్గిని ఇస్తా అనగానే డన్, నాకు ఈ డీల్ ఓకే. లైఫ్ లో సెటిల్ అవడానికి ఇంతకన్నా గొప్ప ఛాన్స్ రాదు. ఇంకా మనోడు ఆ పిల్లని ఏడిపించి ఏజెంట్ అవుతాడు. మన డెవిల్ కి ఈ రొటీన్ కొత్త ఏం కాదు. ఇంతకు ముందు ఒక బుల్లిగువకి ట్రైనింగ్ ఇచ్చి ఏజెంట్ చేశాడు, గుర్తుందా? వాడు కూడా మన డెవిల్ బాధితుడే. ఈ బుల్లిగువకు కూడా పాస్ట్ లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలిసిన మన చీఫ్ నీకు నీ జాబ్ కావాలంటే నీ గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ చేసి చంపే అంటాడు. ఇంకా వేరే దారి లేక పాపం తన గర్ల్ ఫ్రెండ్ చంపేస్తాడు. అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ తో జాబ్ మానేసి మన దేశానికి థ్రెట్ అయి కూర్చుంటాడంట. ఎస్, మన గోస్ట్ ఇస్ అ డెడ్లీ, డేంజరస్, మిస్టీరియస్ అండ్ పొసెసివ్ సైకో. సో ప్రెజెంట్ లో మన విలన్ ఇండియాని డిస్ట్రాయ్ చేయడానికి ఒక డేంజరస్ వెపన్ గ్యాదర్ చేస్తాడు. ఆ వెపన్ ఏంటంటే ఒక్క స్విచ్ నొక్కితే ఇండియాలో 26 ప్లేసెస్ లో బాంబ్ వెళ్తుందంట. కానీ ఓన్లీ ఆఫ్టర్ అ కౌంట్ డౌన్. ఆబ్వియస్లీ మన హీరోకి సేవ్ చేయడానికి టైం ఇవ్వాలి కదా. ఆ వెపన్ కోసం వెళ్ళినప్పుడే ఈ స్టంట్స్ అన్ని. ఇంకా ఈ విధ్వంసం మధ్యలో ఆ డివైస్ కి ఒక బొక్క పడ్డదని అది కోడ్ చేయడానికి వరల్డ్ లో ఉన్న బెస్ట్ కోడర్స్ అందరినీ కోడ్లను పట్టుకొచ్చి మెడలో ఒక బెల్ట్ బాంబ్ తగిలించి కోడింగ్ కి కూర్చోబెడతాడు. కోడింగ్ లేట్ అవుతే ఇలా అది పేరు వీళ్ళు చేస్తారంట. పాపం ఫ్రస్ట్రేషన్ అంతా వీళ్ళ మీద చూపిస్తున్నాడు. సో మన విలన్ ని పట్టుకుని ఆ వెపన్ ని ఆపి ఇండియాని సేవ్ చేయడమే మన డెవిల్స్ గ్రాండ్ ప్లాన్. ఈ మిషన్ కోసమే ఎంతో మంది వాల్యుబుల్ ట్రైన్డ్ ఆఫీసర్స్ వెళ్లి చేస్తున్నారని మన రామకృష్ణని రిక్రూట్ చేసుకుంటాడు మన బిగ్ డాడీ. సో మన ఏజెంట్ రామకృష్ణ ఆ మిషన్ చేయడానికి బయలుదేరుతాడు. ఈ విషయం తెలిసిన మన బూచోడు నన్ను పట్టుకోవడానికి దిపంగాని పంపిస్తారా అని ఈగోకి తీసుకొని మన గ్యాంగ్ మెంబర్స్ కి కూడా చెప్పకుండా మన హీరో మూవ్మెంట్స్ ని ఫాలో అవుతుంటాడంట. ఇంకా మన విలన్ దగ్గరికి వెళ్ళడానికి మల్టిపుల్ లెవెల్స్ ఉంటాయి. మన డెవిల్ సైలెంట్ గా వెళ్ళి గ్యాంగ్ లో జాయిన్ అవ్వరా అంటే మనోడేమో ల్యాంబోర్గిని వేసుకెళ్లి ఇలా Today, 110322 full moon 1:30 AM. This is my first day. It's a very auspicious day. ఎంత మాట్లాడతావు నువ్వు? నేనే ఎక్కువ మాట్లాడతానంటే నాకంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇంకా పాటలు పాడుకుంటూ వాళ్ళందరినీ వేసేస్తాడు. ఇలా విధ్వంసం చేస్తూ పబ్జీలో బాట్ గార్డ్ కొట్టినా అట్లీస్ట్ ఒక బుల్లెట్ తగులుతుంది. ఇక్కడ ఎంత మంది షూట్ చేసినా మన హీరో స్టీల్ బాడీకి ఒక్క బుల్లెట్ కూడా తగలదు. బట్ మన హీరో ఏం చేయకుండా షూట్ చేసినా అందరూ పైపోతారు. జస్ట్ 2 గన్స్ తో అందరినీ వేసేస్తాడు. గన్స్ కున్న పరువు తీయడానికి ఇలాంటి సినిమాలు తీస్తున్నట్టుంది. ఇంకా మన వీర సైనికుడు ఒక కంటైనర్ లో దొరుకుతాడు. మన బాట్ గార్డ్ ఏమో ఉన్న బుల్లెట్స్ అన్ని ఖాళీ చేసేస్తారు. ఇంకా మన హీరో స్టీల్ బాడీ వేసుకొచ్చి అనుకుంటూ ఇంకా పెద్ద గన్స్ తెచ్చి అక్కడ ఉన్న అందరినీ వేసేసి శవాల మధ్యలో పడుకొని సెల్ఫీ దిగుతాడు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ వీళ్ళేమో మనోని పట్టుకొని చెడ్డి మీద టార్చర్ చేసి వావ్ అని తెగ ఇంప్రెస్ అయిపోతారు. ఇలా అన్ని లెవెల్స్ దాటేస్తాడు. ఇంకా మనోడు ఎవరిని పడితే వాళ్ళని చెప్పిన మాట వినకుండా చంపేస్తున్నాడని మన హీరోని వేసేయడానికి మన డెవిలే మనుషుల్ని పంపిస్తాడు. సో వాళ్ళు వచ్చి ఒక 20 minutes స్క్రీన్ టైం దొబ్బి లాస్ట్ కి మన హీరోని షూట్ చేస్తారు. బట్ అప్పుడే ఒక సర్ప్రైజ్. అదేంటంటే ఎంతైనా మన అలా డెవిల్ బాధితుడే కదా అని కనెక్ట్ అయిపోయి పాపం మన బూచోడు వచ్చి మనోని సేవ్ చేస్తాడు. ఇంకా మన బూచోడే చాలా ప్రేమగా గ్యాంగ్ లో జాయిన్ చేసుకుని అన్ని మిషన్స్ లో ఇన్వాల్వ్ చేస్తాడంట. మన హీరో ఇంకా ఫుల్ కష్టపడి గ్యాంగ్ లో ఎంప్లాయీ ఆఫ్ ద మంత్ అవార్డు తెచ్చుకుంటాడు అనుకున్నప్పుడే ఒక ట్విస్ట్. అదేంటంటే ఒక మిషన్ మధ్యలో ఎవడో మన విలన్ని గుద్దితే పోయి మన హీరో కార్ మీద పడతాడు. అప్పుడు మన హీరో సీక్రెట్ గా ఇంకా డెవిల్ కోసమే పని చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ డ్రామా అంతా మన బూచోని నమ్మించడానికి అని తెలిసి పాపం వీడు కూడా నన్ను మోసం చేశాడా అని లవర్ కన్నా ఎక్కువ ఫీల్ అవుతాడు. నీ లవర్ పోయినా ఇంకా ఎందుకు అని అడిగితే ఇంకొక ట్విస్ట్, డెవిల్ నిన్నే కాదు నన్ను కూడా చిన్నప్పుడే మోటివేట్ చేశాడు. We tear ourselves, destroy ourselves. ఇది ఆట కాదు వేట. ఎస్, ఈ బచ్చగాడే మన హీరో. ఇంకా ఒక రోడ్ రేజ్ తర్వాత మన హీరో కారులో ఇరుక్కుపోతుందంట. యా, ఈ లెవెల్లో ఇరుక్కుపోతే ఎవడు మాత్రం ఏం చేస్తాడు? సో మన గాడ్ హర్ట్ అయిపోయి వదిలేసి హెలికాప్టర్ లో వెళ్ళిపోతాడు. తర్వాత నన్నే చీట్ చేస్తాడా అని డైరెక్ట్ రా హెడ్ ఆఫీస్ కి వెళ్తాడంట. రా అంటే ఒక వాల్యూ లేకుండా పోయింది. సో వెళ్ళి నన్ను చీట్ చేసిన రామకృష్ణ వచ్చి గోస్ట్ ని షూట్ చేస్తే బాంబ్స్ ఎక్కడ డియాక్టివేట్ చేయొచ్చో చెప్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. మన హీరో పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ రాదు అని మన బిగ్ డాడీని వేసేస్తాడు. ఫైనల్లీ బాంబ్స్ డియాక్టివేట్ చేద్దామని వెళ్తే మళ్ళీ అక్కడ ఒక 6 minutes గా ఉన్నానంట. ఇంతలో రా ఆఫీస్ లో సార్ మనకు టైం ఓన్లీ 5 minutes. ఇమీడియట్లీ 26 లొకేషన్స్ లో ఉన్న జనాల్ని ఎవాక్యుయేట్ చేయండి రైట్ నౌ. 6 minutes లో 26 cities వెకెట్ చేస్తారా? ఎలా అయ్యారు సార్ రా ఆఫీసర్? ఆఫ్ కోర్స్ కొంచెం హీరోయిజం చూపించాలి కదా. సో 6 minutes టైమర్ ఉంటే మనోడు 9 minutes ఫైట్ చేసినా ఆ టైమర్ లో ఇంకా టైం మిగులుతుంది. ఫైనల్లీ ఒక పెద్ద విధ్వంసం తర్వాత శివయ్యా టైమర్ ఆఫ్ చేసేస్తాడు. బట్ అప్పటికే మన రా ఏజెన్సీ వాళ్ళు ఆల్రెడీ వదిలిన మిసైల్ పడి అక్కడ ఉన్న అందరూ బలైపోతారు, ఒక్క మన రామకృష్ణ తప్ప. అంత ఈజీగా పోతాడు అనుకున్నారా? సో నెక్స్ట్ ఇంకా పార్ట్ 2 ఒకవేళ ఉంటే చూడాలని ఉందా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయండి, కానీ తప్పకుండా షేర్ చేయండి. Hope you guys liked it. See you in the next one. Bye. హసడ్ హసడ్ హసడ్